ఆడపిల్లల భవిష్యత్తు, చదువు, పెళ్లి, ఈ ఖర్చుల గురించి ఆలోచించని కుటుంబాలుండవు కదా. ఈ బాధ్యతను పంచుకోవడానికి, ఒక భరోసా ఇవ్వడానికి అందుబాటులో ఉన్న ఒక అద్భుతమైన ఆర్థిక సాధనం గురించి ఈరోజు మనం లోతుగా మాట్లాడుకుందాం. అదే సుకన్య సమృద్ధి యోజన. దీని చుట్టూ ఉన్న రూల్స్, లాభాలు, అలాగే కొన్ని కఠినమైన వాస్తవాలేంటో ఇప్పుడు విప్పుకుందాం. ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది? అకౌంట్ ఎలా తెరవాలి? పెట్టుబడి మరియు పన్ను ప్రయోజనాలేంటి? అసలు డబ్బులు ఎప్పుడు వెనక్కి తీసుకోవచ్చు? కాంపౌండింగ్ మ్యాజిక్ ఎలా పనిచేస్తుంది? మరియు చివరిగా ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే వాస్తవిక వ్యూహం ఏంటి అనేది వరుసగా చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అసలు ఈ సుకన్య సమృద్ధి యోజన ఎవరికోసం? ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కొంత పొదుపు చెయ్యాలనే మంచి ఉద్దేశం ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. కాని అనుకోని ఆర్థిక ఇబ్బందులొచ్చినప్పుడు ఆ పొదుపు కాస్త పక్కదారి పడుతూ ఉంటుంది. సరిగ్గా ఈ సమస్యకే ఇదొక పక్కా పరిష్కారం చూపిస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇది కేవలం ఒక ఫినాన్షియల్ ప్రోడక్ట్ మాత్రమే కాదు. బేటీ బచావో బేటీ పడావోల భాగంగా వచ్చిన ఒక అద్భుతమైన క్రమశిక్షణ విధానం. కష్టపడి కూడబెట్టిన డబ్బును మధ్యలో వేరే అవసరాలకు వాడేకుండా ఆ పాపకు నిజంగా అవసరమైన సమయానికి మాత్రమే అందేలా ఇది సేఫ్గా లాక్ చేస్తుంది. మరి ఈ ఆర్థిక భద్రతా వలయాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి? అసలు అకౌంట్ తెరవడానికున్న రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఈ ప్రాసెస్ చాలా సింపుల్. 10 ఏళ్ల లోపు వయస్సున్న పాప ఉంటే చాలు. దగ్గర్లోని పోస్టాఫీస్లో కానీ లేదా ఆథరైజ్డ్ బ్యాంకుల్లో కానీ సులభంగా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఆధార్, పాన్ లాంటి బేసిక్ కేవైసీ డాక్యుమెంట్స్, అలాగే ఒక నామినీ వివరాలుంటే సరిపోతుంది. ఒక కుటుంబంలో 2 అమ్మాయిల వరకు ఇలా ఖాతాలు తెరవవచ్చు. ఇక అస్సలు విషయానికొస్తే పెట్టుబడులు, వాటిపై వచ్చే పన్ను ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. కనీసం ఎంత కట్టాలి, దానికి ప్రభుత్వం ఇచ్చే తక్షణ బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన వ్యత్యాసముంది. సంవత్సరానికి కేవలం 250 రూపాయలతో కూడా దీన్ని ప్రారంభించవచ్చు. అంటే సామాన్య, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇది చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో కాస్త ఎక్కువ పొదుపు చేయగల సామర్థ్యం ఉంటే ఏటా గరిష్ఠంగా 1.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకునే గొప్ప అవకాశం కూడా ఇందులో ఉంది. డబ్బును అంత సుదీర్ఘకాలం పాటు లాక్ చేసి ఉంచుతున్నందుకు ప్రభుత్వం ఒక రేర్ అండ్ పవర్ఫుల్ ట్యాక్స్ బెనిఫిట్ అందిస్తోంది. అదే ట్రిపుల్ ఎగ్జామ్ట్ స్టేటస్. అంటే మనం పెట్టే అసలు పెట్టుబడికి, దానిపై వచ్చే వడ్డీకి, చివరికి చేతికి వచ్చే మెచ్యూరిటీ మొత్తానికి ఈ మూడింటిపైన ₹1 కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. భలే ఉంది కదా? ఇక చాలామందికి సందేహాలు ఉండే టాపిక్ లాకిన్ మరియు విత్డ్రావల్ రూల్స్. అసలు ఈ డబ్బును ఎప్పుడు బయటకు తీయొచ్చు అనే దానిపై ఉన్న అపోహలను తొలగించుకుందాం. దీని టైంలైన్ గమనిస్తే అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర్నుండి 15 ఏళ్ల పాటు మాత్రమే మనం డిపాజిట్లు చేయాలి. ఆ తర్వాత పాపకు 18 ఏళ్లు నిండినప్పుడు ఉన్నత చదువులు లేదా పెళ్లిలాంటి అవసరాల కోసం ఆధారాలు చూపిస్తే అప్పటి వరకు ఉన్న మొత్తంలో సగం డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. మిగతా మొత్తం 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. అంటే ఇంపల్సివ్గా డబ్బులు డ్రా చేసి ఖర్చు పెట్టకుండా ఇదొక గట్టి రక్షణ గోడలా నిలబడుతుందన్నమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వడ్డీ రేటు ఎప్పటికీ ఒకేలా ఫిక్స్డ్గా ఉండదు. ప్రభుత్వం ప్రతి 3 నెలలకు దీన్ని సమీక్షిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఇది 8.2%గా ఉంది. అయితే ప్రతి ఏటా వడ్డీ అసలుకు కలుస్తూ కాంపౌండ్ అవడం వల్లే ఇక్కడ అసలైన సంపద సృష్టి జరుగుతుంది. మరి ఈ పథకం అసలు పవర్ ఏంటో తెలియాలంటే, ఈ కాంపౌండింగ్ మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో 2 దశాబ్దాల వ్యవధిలో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ నంబర్స్ చూస్తే ఒకవేళ ఎప్పుడైనా అనుకోకుండా నెలవారీ చెల్లింపు మిస్ అయినా సరే ఎటువంటి కఠినమైన పెనాల్టీలు లేకుండా అప్పటివరకు అకౌంట్లో ఉన్న నిధులు నిశ్శబ్దంగా కాంపౌండ్ అవుతూనే ఉంటాయి. క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే రాబోయే రోజుల్లో ఎంత పెద్ద మొత్తం చేతికి వస్తుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఆలోచించండి. ఏటా గరిష్టంగా ₹1,50,000 చొప్పున 15 ఏళ్లపాటు క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే మనం పెట్టిన 22.5 లక్షలు 21వ సంవత్సరం నాటికి ఏకంగా 58 లక్షల పైచిలుకు పన్ను లేని కార్పస్గా మారుతుంది. ఇది నిజంగా వినడానికి అద్భుతమైన నంబర్. ఈ నంబర్స్ ఈరోజు చాలా భారీగా అనిపిస్తున్నాయి కానీ రాబోయే 2 దశాబ్దాల ఆర్థిక వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని ఒక ప్రాక్టికల్ వ్యూహం గురించి కూడా మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం అస్సలు మర్చిపోకూడని పాయింట్ ద్రవ్యోల్బణం, అదే ఇన్ఫ్లేషన్. ఉదాహరణకు
7% ద్రవ్యోల్బణాన్ని తీసుకుంటే ప్రతి 10 ఏళ్లకు డబ్బు విలువ దాదాపు సగానికి పడిపోతుంది. అంటే 20 ఏళ్ల తర్వాత భారీ వివాహం కోసమో విదేశీ విద్య కోసమో ఆ 58 లక్షలకు ఇప్పుడున్నంత కొనుగోలు శక్తి ఉండకపోవచ్చు. అందుకే ఎమోషన్స్ పక్కన పెట్టి కాస్త లాజికల్గా అడుగులు వేయాలి. సరిగ్గా అందుకే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఒక మంచి సలహా ఇస్తుంటారు. పిల్లల భవిష్యత్తు కోసం దాచే మొత్తాన్ని ఒకే పథకంలో వేయకూడదు. ఈ సుకన్యా సమృద్ధి యోజనను ఒక రాక్ సాలిడ్ 20% సేఫ్టీ నెట్గా వాడుకుంటూ ద్రవ్యోల్బణాన్ని బీట్ చేయగలిగే మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇతర సాధనాల్లో మిగిలిన 80% పెట్టుబడి పెట్టడం ఒక బెస్ట్ అండ్ బ్యాలెన్స్డ్ వ్యూహం. సురక్షితమైన భవిష్యత్తు నిర్మించాలంటే క్రమశిక్షణతో కూడిన పొదుపుతో పాటు మారుతున్న ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మరి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత పిల్లల రేపటి భవిష్యత్తు కోసం ఈరోజు ఎలాంటి బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోను సిద్ధం చేసుకోవాలి అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఆ దిశగా సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈ సమాచారం ఒక మంచి పునాదిగా మారుతుందని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.